హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాజుతి వ్లాగ్స్. మాకైతే శ్రావణంలో బోనాలు చేస్తారండి. అందుకని చెప్పేసి రాఖీకి మేము వచ్చామని మా అత్తమ్మ అయితే పోచమ్మ బోనాలు అయితే చేస్తుందండి. చూడండి, నేనైతే బోనం పూజిస్తున్నాం. మేమైతే బోనం ఎత్తడం అనేది ఏమీ లేదండి. నార్మల్గా ఇంట్లో పూజ చేసేసుకొని నార్మల్గా ఇంట్లోనే బోనం వండుకొని మొక్కుకుంటామండి. ఇక బోనం అంటే పసుపన్నం అయితే వండుతాము. చాలామంది బెల్లన్నం వండుతారు, మేమైతే పసుపన్నం వండుకుంటామట. చూడండి, మా అత్తమ్మ అయితే ఇంట్లో దీపం పెట్టేసి ఆ తర్వాత బోనం అయితే పూజించేసింది. బోనం పూజించిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేసి అక్కడ పెట్టాల్సిన చీర ఏమైనా పెట్టేసి ఆ తర్వాత ఇంకా దేవుడి దగ్గర అన్ని పనులు అయిపోయిన తర్వాత ఒక కోని తీసేసి ఫసక్ అన్నమాట. ఇక ఆ తర్వాత దాన్ని కర్రీ వండుకోవడమే. పోచమ్మ బోనాలు అంటే మాకు ఆ విధంగా జరిగిపోతుంది. మరి మీరు ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారని అయితే కామెంట్ చేయండి. ఇక నేను ఉన్నా కదా అని చెప్పేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా పోచమ్మ బోనాలు చేసారు. చూడండి, ఇక్కడ బోనం అయితే బెల్లన్నంతో చేసామండి. ఇక తర్వాత కొబ్బరికాయ చీరప్ప చెప్దామని చెప్పేసి గుడికి అయితే వెళ్ళాము. గుడిలో చూడండి ఎంత రష్ ఉందో. నెక్స్ట్ వీక్ అష్టమి నవమి అవుతుంది కాబట్టి ఈ వారమే చాలామంది చేశారు. అందులో ఇంటికి ఆడబిడ్డలు, బిడ్డలు, కొడుకులు, అల్లుళ్ళు అందరు వచ్చిళ్ళు కాబట్టి ఈరోజే చేసుకున్నారన్నమాట. ఇక అష్టమి పోచమ్మ తల్లిని చెయ్యరు కాబట్టి నెక్స్ట్ వీక్ చేసేది లేదు. ఆ మీదటి వారము అమావాస్య వెళ్ళిపోతుంది కాబట్టి చెయ్యరని చెప్పి ఈ వారమే చాలామంది చేశారు. ఇక మేము కూడా గుడికి వెళ్ళాము. ఎంత రష్గా ఉందో చూడండి. అందులో వాన పడుతుంది. అంత వానలు కూడా ఎంతమంది రష్ వచ్చారో చూడండి. అమ్మవారిని చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. మరి మీరు ఈ శ్రావణంలో బోనాలు చేస్తారా లేదైతే కామెంట్ చేయండి. మా అత్తమ్మ వాళ్ళు గుళ్ళో మొక్కులప్పు చెప్పారు, కానీ మా మమ్మీ వాళ్ళైతే గుళ్ళోనే మొక్కులప్పు చెప్తారండి. అలా అని చెప్పేసి ఇద్దరు బోనం ఎత్తారు. బోనం ఎత్తే ఆనవాయితీ అయితే మా దాంట్లో లేదు. చూడండి, పోతురాజు దగ్గర అయితే బెల్లం శాఖం పోసి అక్కడనే కొన్ని వస్తుంది అనమాట. అమ్మవారి గుడి ఎంత బాగుందో చూడండి. ఇక వరంగల్కి వచ్చినందుకు రాఖీ పండగ అమ్మవారి ఇంట్లో పోషమ్మ బోనాలు, అత్తమ్మ వారి ఇంట్లో పోషమ్మ బోనాలు అయితే కంప్లీట్ చేసుకున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను.